అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ బనాయనపల్లి పట్టణంలో వివిధ మండపాల్లో 58 విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. 58 విగ్రహాలు కూడా మట్టి విగ్రహాలే ప్రతిష్ఠించారు. దీనికి మూల కారణం మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి గారు. ఈ వినాయక చవితికి ప్రతి మండపంలో కూడా మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలనే తలంపుతో గత 3 నెలల కిందట మండపాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించే ప్రతి ఒక్కరిని కూడా పిలిపించుకొని వాళ్ళను ఈ మట్టి విగ్రహాలు స్థాపిస్తే బాగుంటుంది, మన పొల్యూషన్ లేకుండా ఉంటుందని వాళ్ళను నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేసి బనాయనపల్లి పట్టణంలో మట్టి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. బనాయనపల్లి పట్టణంలో మండపాల్లోనే కాదు, ఇళ్లలో పూజించుకునే చిన్న విగ్రహాలు కూడా మట్టివే పెట్టుకోవడం జరిగింది. ఈ మట్టి విగ్రహాలను ప్రోత్సహించినటువంటి బనాయనపల్లి పట్టణ ప్రజలకు, మండపాల్లో ఉండే కమిటీ వారందరికీ కూడా మా కేంద్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు 31వ తారీఖు గణేష్ శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ శోభాయాత్ర కల్ప చెరువు నందు నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కేంద్ర గణేష్ కమిటీ తరఫున అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కల్ప చెరువు నందు కూడా నిమజ్జనం చేసిన తర్వాత కూడా వాళ్ళకు సేద తీర్చడానికని అక్కడ కూడా కూరగాయల మార్కెట్ గా శేఖర్ గారి ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. బాగా సహకరిస్తున్నటువంటి సిఐ ప్రవీణ్ కుమార్ గారు అయితేనేమి, అర్బన్ సిఐ మంజునాథ్ గారు అయితేనేమి, అలాగే ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా ఎంఆర్ఓ, ఎండిఓ, దీనికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా మేము కేంద్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కు. 5వ రోజు నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు. ఈ రోజు సరే, ఈ సంవత్సరం ప్రత్యేకంగా 2000 ప్రత్యేకత ఏంటంటే దాదాపు లడ్డు సవాళ్ళు కూడా డబుల్ అయింది. గత 3 లక్షల రూపాయలకు పైన లడ్డు ఈ సంవత్సరం 6,10,000 రూపాయలకు వెళ్ళడం, పాట పాడడం జరిగింది. అలాగే కేంద్ర కమిటీ సూచనల మేరకు ఈ సంవత్సరం గణేష్ విగ్రహాలు హైట్ అయితేనేమి, అలాగే మట్టి విగ్రహాలతో కొనసాగింపు జరుగుతుంది. సో ఈ యొక్క పర్యావరణం పొల్యూషన్ ఎక్కువ అవుతుంది నీటిలో మునగడం ద్వారా, ఇంకోటి స్ప్రెడ్ కావడం తర్వాత. సో కేంద్ర కమిటీ సూచన మేరకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మట్టి విగ్రహాలని ఇక్కడ తయారు చేస్తూ రాబోయే సంవత్సరం కూడా వాటిని కొనసాగిస్తాం తెలియజేసుకుంటూ భారీ హైట్ కూడా తగ్గించడం జరిగింది. 8 నుంచి 9 అడుగులు గతంలో ఉండేది, ఇప్పుడు కేవలం 5 అడుగుల విగ్రహాలు మాత్రమే తీసుకొని ఉత్తేజింపుగా ఈ రోజు నిమజ్జనానికి తరలి వెళ్ళడం జరుగుతా ఉంది. దాదాపుగా 5-6 కిలోమీటర్ల దూరము కైప చెరువుల్లో నిమజ్జనానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అక్కడ దాకా ప్రయాణం వెళ్తుంది. సాయంత్రం 7-7:30 లోపల అక్కడ చేరుకోగలమని ఆశిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.